ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లేవియ కాండము 26వ అధ్యాయము 3వ వచనము. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. దానికి కింది ఉన్న వచనాలను మనం చూసినట్లయితే మరి వర్షమునిస్తుందని, భూ పంటలనిస్తుందని, ఇటు దీవులన్నీ కూడా దాని క్రింది వచనంలో రాయబడి ఉండడం మనము చూడగలుగుతాం. ప్రియులారా, ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క కట్టడలను మనం గైకొనాలి. ఆయన యొక్క కట్టడలను మనం గైకొనాలి. ఆయన కట్టడలను మనం గైకొనకుండా మనము చేసే పని అభివృద్ధిని చూడాలి అంటే చూడలేం. ప్రియులరా, మనం చేస్తున్న వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దీవులను మనం పొందాలి, అభివృద్ధిని చూడాలి అనుకుంటే మనం చూడలేం. ఆయన యొక్క కట్టడలను మనం గైకొనాలి. ఆయన యొక్క కట్టడలు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదే ఆయన యొక్క కట్టడలు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ హృదయముతోనూ ఆరాధించవలనన్నదే ఆయన యొక్క కట్టడు గనుక ఆయన కట్టడిని గైకొనండి. మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. మనస్ఫూర్తిగా దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. మనస్ఫూర్తిగా దేవుని సమ్ముఖానికి వెళ్ళి నేను పాట పాడాలని ఆశతో వెళ్ళండి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ఏ పని చేసినా మీరు దేవుని పనిలో ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అరకొరగా చేయొద్దు. అరకొరగా చేస్తే దేవుని యొక్క దేవుళ్ళు మనం కోల్పోతామన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆయన కట్టడలను పాటించండి. మీరు చేసే ప్రతి పనులలో మీరు అభివృద్ధిని చూస్తారు. మీరు ఒకవేళ అభివృద్ధి లేకుండా ఉన్నారు కనుక దేవుని కట్టడలను పాటించకుండా పోవడాన్ని బట్టే అభివృద్ధి లేకుండా పోయింది. నేడైనా గమనించి ఆయన ఆజ్ఞకు లోబడి జీవించండి. ఆయన యొక్క కట్టడలను గైకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని నడిపిస్తారు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికరం, కృపగలిగిన దేవ, కృపకై స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మందు నీ యొక్క కట్టడలను గైకొని నడవాలని మీరు మాకు మాట్లాడారు. అందులోకి వందనాలు. గైకొని నడిచే భాగ్యం దయచండి. కృప చూపించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. సర్వశక్తిమంతుడా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నేను రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానము ఫలభరితముగా మార్చును కాక. ఆమెన్.